ప్రతిధ్వనికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సరికొత్త గేమ్ చేంజర్ పోలవరం బనకచెర్ల అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్ట్ ఇది. సుమారు 81,000 కోట్ల రూపాయలతో 12.4 లక్షల హెక్టార్లకు పైగా సాగునీరు అందించాలని లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని బలంగా నొక్కి చెప్తున్నారు. గోదావరిలో వృధాగా పోతున్న వేలాది టీఎంసీల గోదావరి జలాల్లో కాస్తైనా సద్వినియోగం చేసుకోవాలన్నదే సంకల్పంగా చెప్తున్నారు. అందుకు సంబంధించిన నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అసలు ఈ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఏంటి? పొరుగు రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదులు, భిన్నాభిప్రాయాలు ఎందుకు? వాటిని దాటి పోలవరం బనకచెర్ల లింక్పై ముందుకు వెళ్లే మార్గాలెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఆళ్ల గోపాలకృష్ణ గారు, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు. రైట్, ముందుగా గోపాలకృష్ణ గారు, ప్రభుత్వం ఆశిస్తున్నట్లు గోదావరి నుంచి రాయలసీమ వరకు వాటర్ లింక్ ఏర్పడి 12.4 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందితే దాని ద్వారా ఎన్ని విధాలుగా ప్రయోజనాలుంటాయి? ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ బహుముఖ చిత్రాన్నే మార్చబోతా ఉంది. ఇది పూర్తయితే దీని వలన 7.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు రావటమే కాకుండా 22.5 లక్షల ఎకరాలు స్థిరీకరణ కానీ, 80 లక్షల జనాభాకి తాగునీరు కానీ, అట్లాగే 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకి అందుతాయి. అట్లాగే దీని వలన డిఫరెంట్ స్టేజెస్లో పంప్డ్ స్టోరేజ్ కానీ, సమ్మర్లో సిద్ధేశ్వరం దగ్గర పెట్టినటువంటి ప్రపోజ్ చేసినటువంటి లిఫ్టుల ద్వారా కానీ మొత్తం 400 మెగావాట్ల పవర్ కూడా రాబోతూ ఉంది. మొత్తం కరువు పీడిత రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఈ 13 జిల్లాలకి చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు ఈ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు. ఓకే, రైట్. అయితే గోపాలకృష్ణ గారు, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ఫిజిబిలిటీ నివేదికను కూడా కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు దిశగా తదుపరి దశలేంటి? ముఖ్యంగా ఏంటంటేనమ్మా, ఈ ప్రాజెక్టు ఫేజ్ 1లో మనం వృధాగా పోయే గోదావరి జలాలని తాటిపూడి వరద కాలువ ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి వైకుంఠపురం దగ్గర నుంచి ఒక లిఫ్ట్ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి డిఫరెంట్ స్టేజెస్లో గ్రావిటీ టన్నల్స్ ద్వారా బనకచెర్ల రిజర్వాయర్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళబోతూ ఉన్నాం. ముఖ్యంగా దీన్ని పూర్వపరాలు ఆలోచిస్తే కృష్ణా నది ఇవాళ చాలా డెఫిసిట్ బేసిన్ అయిపోయింది. గోదావరి సర్ప్లస్ బేసిన్గా ఉంది. 1978లో గోదావరి ట్రిబ్యునల్ అగ్రిమెంట్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మనకి మధ్యప్రదేశ్, వీటికి అయినప్పుడు మహారాష్ట్రకి అయినప్పుడు కొన్ని మనకి ఎలకేటెడ్ వాటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్కి సంబంధించి 800 టీఎంసీలకి ఇవాళ టీఏసీ క్లియరెన్స్ తెచ్చుకుని కొన్ని ప్రాజెక్టులు కడతా ఉంది. మనం గోదావరి నది మీద ఒక 194 టీఎంసీలతో పోలవరం కానీ, ఒక 200 టీఎంసీలతో ధవళేశ్వరం ఆయకట్టు కానీ, అంటే దగ్గర 500-600 టీఎంసీలే మనకి ఇప్పుడు వాడుకునే అవకాశం ఉంది. కానీ మనం ఒక షీట్ చూస్తే 2020 నుంచి కానీ ఆలోచిస్తే 2020లో 3,000 టీఎంసీలు లాస్ట్ 10 సంవత్సరాల డేటా చెప్తా ఉన్నా. 2020లో 3,000 టీఎంసీలు కిందకి వెళ్ళిపోయినాయి. లాస్ట్ నీటి సంవత్సరంలో చూస్తే 4,000 టీఎంసీలు. ఆన్ యావరేజ్ 3,000 టీఎంసీలు వృధాగా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏది ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. చివరి రాష్ట్రంగా మనం వాడుకునే హక్కు గోదావరి ట్రిబ్యునల్లో మనకి క్లియర్గా కల్పించింది. యూ కెన్ యూజ్ ది రిమైనింగ్ వాటర్ అని చెప్పి మనం ఈ వృధాగా పోయే జలాల్లో నుంచి ఒక 200 టీఎంసీలు అట్ట వాడుకుని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే కరువు పీడిత రాయలసీమకి, పై రాష్ట్రాలకు కూడా దీనివల్ల ఏ విధమైన నష్టం లేదు. ముఖ్యంగా దీని వలన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశంతో గౌరవ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కూడా అనేక రివ్యూలు చేసి
దీని ప్రీ ఫీజిబిలిటీ సర్టిఫికెట్ కానీ అన్ని రకాల అనుమతులు తీసుకుని సిడబ్ల్యూసి దగ్గరికి వెళ్ళి మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఆలోచిస్తే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇదే తరహాలో ఒక మెగా ప్రాజెక్ట్ అయినటువంటి మన మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతానికి, ఉత్తరప్రదేశ్కి ఉపయోగపడే బుందేల్ఖండ్కి 35,000 కోట్లు ఫండ్స్ ఇచ్చారు. అట్లాగే మన ఈ పోలవరం బనకచెర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని ఎట్టి పరిస్థితులు కూడా ముందుకెళ్ళి దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఓకే, రైట్. విఎస్ రమేష్ బాబు గారు, పోలవరం విశ్రాంత ఈఎన్సీ మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్ బాబు గారు నమస్తే అండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలేంటి? ఇది పూర్తయితే సాంకేతికంగా సాగునీటి రంగం ముఖ చిత్రం ఎలా మారుతుంది? పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిజంగా ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు కానీ చేపట్టి కంప్లీట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కు ఇక ఎటువంటి నీటి కొరత అనేదే ఉండదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి అంటే 3 లక్షల హెక్టేర్ల కొత్త ఆయకట్టుని దీని ద్వారా మనం పెంపొందించవచ్చు. అలాగే 9.1 lakh హెక్టేర్స్ ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి సప్లిమెంటేషన్ ఇవ్వచ్చండి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ 80 లక్షల మంది పాపులేషన్కి డ్రింకింగ్ వాటర్ అష్యూర్డ్ ఫెసిలిటీ ఇవ్వచ్చు. అలానే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అలాంగ్ ది ప్రాజెక్టు 20 టీఎంసీ యొక్క నీటిని ఇండస్ట్రీస్కి సప్లై చేయగలిగే స్తోమత ఈ ప్రాజెక్టుకు ఉందండి. అలానే ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరుగుతుంది. ఎస్పెషలీ రాయలసీమలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి అన్ని ట్యాంకుల ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా నింపి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని కంపల్సరీగా మనం చేసుకునే అవకాశం ఉంది. అలాగనే స్టాబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి లింకింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అష్యూర్డ్ వాటర్ పొటెన్షియల్ అనేది వస్తుందండి. అలానే ఈ ప్రాజెక్టులో ఈ సుమారు 400 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ప్రాజెక్టులో సుమారు 360 కిలోమీటర్ల గ్రావిటీ ఉందండి. ఈ గ్రావిటీలో మనం మినీ హైడల్ ప్రాజెక్టులు 5 నుంచి 10 మెగావాట్స్ మినీ హైడల్ ప్రాజెక్టుని కూడా మనం ఇన్స్టాల్ చేయగలిగితే దాని ద్వారా విద్యుత్ శక్తి మనం పెంపొందించవచ్చు. ఇవే కాకుండా క్వాంటిఫైబుల్ బెనిఫిట్స్ అనేవి కొత్తగా మనం ఈ ప్రాజెక్ట్ నుంచి అవాయిడబుల్ డ్రాట్ రిలీఫ్ ఎక్స్పెండిచర్, రాయలసీమలో ప్రతిసారి డ్రాట్ రిలీఫ్కి మనం 400 నుంచి 500 కోట్లు స్పెండ్ చేస్తున్నామండి. ఈ 400 నుంచి 500 కోట్లు డ్రాట్ రిలీఫ్ మనకు మిగిలిపోతుంది. అలానే అగ్రికల్చరల్ గ్రాస్ వాల్యూ అడిషన్ ఒక్కొక్క సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ వలన 4,000 నుంచి 5,000 కోట్ల అగ్రికల్చర్ వాల్యూ మనకి ఎక్స్ట్రాగా వస్తుందండి. అంటే 400 నుంచి 500 కోట్లు మనకి ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ వాల్యూ వస్తుంది. అలానే ఈ ప్రాజెక్టులో మనం గమనిస్తే సుమారు 10 లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయండి. 10 లిఫ్టింగ్స్ ఉన్నాయి. టోటల్ 220 మీటర్లు లిఫ్ట్ చేయగలుగుతాము. అంటే 10 లిఫ్ట్లు అంటే సుమారు 20 మీటర్ల లిఫ్ట్ అంటే చాలా చిన్న లిఫ్ట్స్ ఇవి. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల మనకి సుమారు 400 మిలియన్ యూనిట్ల లిఫ్ట్ పవర్ సేవింగ్స్ కూడా ఉండే అవకాశం ఉందండి. ఓకే, అయితే రమేష్ బాబు గారు, ఇప్పుడు ఇంత బృహత్తరమైన ప్రాజెక్టు, అలాగే ప్రభుత్వ సంకల్పం కూడా చాలా బలంగా ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే కొద్ది రోజులుగా అందరి దృష్టి ఏంటంటే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా అభ్యంతరాలపైనే ఉన్నాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లే మార్గాలు ఉన్నాయా? ఎలా? మెయిన్లీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ కనిపిస్తున్నాయండి. రీసెంట్గా చూస్తే 13వ తేదీ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారండి. ఈ యొక్క ప్రాజెక్ట్కి పర్మిషన్స్ ఇవ్వద్దండి, అట్లానే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని మీరు కన్సిడర్ చేశారంటే ఈ ప్రాజెక్ట్ని మీరు ఆమోదించినట్ట అని కొన్ని క్వశ్చన్స్ వేశారండి. ఈ విధంగా ఆలోచిస్తే మనకి మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచే ఏదైనా అవాంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం రెడీగా ఉండాలండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కట్టినందువల్ల వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్కి నీటి యొక్క కొరత వస్తుందేమో అనే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నారు.
కానీ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు ద్వారా సర్ప్లస్ వాటర్ యొక్క డీటెయిల్స్ చూస్తే ప్రతి సంవత్సరం సుమారు 2000 టీఎంసీ నుంచి 2500 టీఎంసీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే 2 నుంచి 2500 టీఎంసీలు వేస్ట్ అవుతుంది. ఈ వేస్ట్ అవుతున్న టీఎంసీలోంచి 200 టీఎంసీని మాత్రమే మనం యూస్ చేసుకునే అవకాశంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నాం. అలానే ఈ తెలంగాణ యొక్క కాన్సెప్ట్ అబ్జెక్షన్ ఏంటి అంటే 1486 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్కి జీడబ్ల్యూడిటి ఐడెంటిఫై చేసింది 75% డిపెండబిలిటీతో. అందులో వాళ్ళకి సుమారు 966 టీఎంసీ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ టీఎంసీలో వాళ్ళు అంతా మొత్తం యూస్ చేసుకోలే, 600 700 యూస్ చేసుకున్నారు. మిగతాది యూస్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే ఈ పోలవరం ద్వారా వెళుతున్న సర్ప్లస్ వాటర్ని మాత్రమే మనం ట్యాప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా అవార్డ్ ట్రిబ్యునల్ చూస్తే 1976లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి సర్ప్లస్ వాటర్ని యూస్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అందులో కండిషన్ ఏం పెట్టిందంటే ప్రొవైడెడ్ అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ ఏదైనా కట్టి వాటికి నీళ్ళు ఇవ్వాల్సి వస్తే నో కాంపన్సేషన్. సో దీని అర్థం ఏంటి అంటే ఈ చట్టంలో సర్ప్లస్ వాటర్ని యూజ్ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఇది ఎటువంటి డీవియేషన్ కాదు, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ని మనం అతిక్రమించినట్టు కాదు. కనుక మనం కూడా జాగ్రత్తగా దీన్ని కౌంటర్ చేయగలిగితే అభ్యంతరాలు ఏమి ఉండకపోవచ్చు. అలానే ఒరిస్సా అభ్యంతరం బహుశా వాళ్ళ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియా రీఛార్జ్ అనేది తగ్గిపోతుందేమో ఈ ఫ్లడ్ వెళ్ళిపోయినందువల్ల అని. దాన్ని మనము ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు వీటన్నిటినీ పరిగణలో తీసుకొని దాన్ని క్లియర్ చేయొచ్చు. కనుక మేజర్ అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు అండి. ఓకే, రైట్. గోపాలకృష్ణ గారు, ఒక అంచనా ప్రకారం ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల వరకు జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. వాటిని వాడుకోవటంలో ఇబ్బందులు, వివాదం ఏంటి అసలు? అసలు ఏ రకమైన వివాదం అయితే లేదమ్మా. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1978లో 7/8/1978లో ఒక అవార్డు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ స్టేట్గా మనకి వీ కెన్ యూజ్ ద రిమైనింగ్ వాటర్ అని ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి 960 టీఎంసీలు ఉంటే 800 టీఎంసీలకి వాళ్ళకి టీఏసీ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఇంకోటి క్లియర్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్లియర్గా మనం చూసుకోవాలమ్మా. క్లాస్ 4లో గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఈచ్ ఆఫ్ ది స్టేట్స్ కన్సర్న్ విల్ బీ అట్ లిబర్టీ టు డైవర్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది షేర్ ఆఫ్ ది గోదావరి వాటర్స్ ఎలకేటెడ్ టు ఇట్ ఫ్రమ్ ది గోదావరి బేసిన్ టు ఎనీ అదర్ బేసిన్ అని క్లియర్గా చెప్పారు. అది కాకుండా G10, G12 అని లోయర్ గోదావరిలో 2 ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా G10 అంటే శబరి నుంచి కూడా బోల్డ్ నీళ్ళు వచ్చి కలుస్తున్నాయి, పైనుంచి కాకుండా శబరి. అట్లాగే G12 కూడా కొన్ని కలుస్తున్నాయి. అసలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు తెలంగాణ చెప్పే అభ్యంతరం సహేతుకం కాదు. ఎందుకంటే కృష్ణా బేసిన్లో చూసుకుంటే మనకి టెంపరీ అగ్రిమెంట్ ప్రకారం 12 టీఎంసీలు మనకి 299 టీఎంసీలు వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ కరువు పరిస్థితిలో ఏ విధమైన అనుమతులు లేకుండా పోలమూరు, రంగారెడ్డి అని చెప్పి 130 టీఎంసీలతో లిఫ్ట్ స్కీములు వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. కట్టుకుని ఇప్పుడు మాకు అలాట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కట్టేసినాక. కానీ ఇప్పుడు కూడా మనం ఎవరికి ఇబ్బంది లేకుండా అప్పర్ స్టేట్స్ హక్కులకి విఘాతం కలగకుండా ముందుకెళ్తున్నాం. G10, G12లో మనకి అవకాశం వాటర్ బోర్డులు వస్తూ ఉంది. అటు ఇంద్రావతి నుంచి వస్తూ ఉంది, శబరి నుంచి వస్తూ ఉంది. అట్లాగే మనం ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయినా 194 టీఎంసీలు పోలవరంలో వాడుకుంటాం. అట్లాగే ధవళేశ్వరంలో మ్యాక్సిమం ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాం. కానీ ఇవాళ చూస్తే ఆన్ యావరేజ్ సర్ప్లస్ చూస్తే నా దగ్గర డేటా ఉంది.
2020లో చూస్తే 3000 టీఎంసీలు ఉంది. ఇవాళ చూస్తే ఇవాళ 2024లో చూస్తే 4000 టీఎంసీలు. అట్లాగే 23లో చూస్తే 2800, ఓకే అట్లాగే 22లో చూస్తే 6200 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకే మనకి ఇవాళ కృష్ణా బేసిన్ వర్షాభావ పరిస్థితిలో పైన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రకరకాల ప్రాజెక్టులు, రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ మీద బోల్డ్ లిఫ్ట్లు. ఆ పరిస్థితిలో కృష్ణా నదికి మనం శ్రీశైలంకే నీరు వచ్చే పరిస్థితులు క్లియర్గా కనపట్ల. Right. డ్రాట్ ఇయర్లు అయితే శ్రీశైలమే నిండదు. ఈ పరిస్థితిలో గోదావరి వృధా జలాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రైట్ దాంట్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 200 టీఎంసీలు వృధా జలాలను వాడుకుని ఈ పోలవరం బనకచెర్ల రూపకల్పన చేయటం జరిగింది. రైట్ అండి. రమేష్ బాబు గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు డిస్కస్ చేసినట్టుగా తెలంగాణ ప్రధాన అభ్యంతరాలు మనం చూస్తే గనక 200 టీఎంసీలు తరలించటం వల్ల అక్కడి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందని, దీనికి స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? వాటి తెలంగాణ ప్రాజెక్ట్కి నీటి కొరత ఏర్పడుతున్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదండి. ది రియల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎవ్రీ ఇయర్ మనం ఎంతో వాటర్ సర్ప్లస్కి చూస్తున్నాం. అలానే ఇంకా కట్టబోయే ప్రాజెక్ట్స్కి ఏదైనా షార్టేజ్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో సర్ప్లస్ వాటర్ని వాడుకోవద్దని ఎక్కడా లేదండి. సో ఇప్పుడుండే ప్రిన్సిపల్స్ ప్రకారము సర్ప్లస్ వాటర్ని వాడుకునే దానికి అవకాశం ఉంది. అలానే వాళ్ళ ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ వాటర్ ద్వారా ఎటువంటి అభ్యంతరం లేదండి. ఎందుకంటే వాళ్ళ మేడిగడ్డ దగ్గర 400 కిలోమీటర్ల దూరంలో ఉంది పోలవరం నుంచి. ఎస్ఆర్ఎస్పి 600 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో ఉంది. సో మన బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్ అనేది ఎటువంటిది వాళ్ళకి కలగదు. అలానే వాళ్ళ అభ్యంతరం బహుశా మనకి పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేసి మళ్ళీ వాటికి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇస్తుందేమనే అభ్యంతరం ఉండొచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూస్తే వారికి కూడా టేసిట్ అప్రూవల్ మాత్రమే ఇచ్చారండి. అంటే మౌనం అర్ధాంగీకారం లాగా ఇవ్వను అనలేదు, ఇస్తాము అనలేదు, టేసిట్ అప్రూవల్ ఇచ్చింది. దాన్ని కూడా వాళ్ళు సర్ప్లస్ వాటర్ మీదనే ప్రాజెక్ట్ని తీసుకున్నారు. వాళ్ళు 50 to 65% డిపెండబిలిటీ దాంట్లో చేసినట్టున్నారు. కనుక ఇప్పుడుండే చట్టాల ప్రకారం మనకి సర్ప్లస్ వాటర్ని వాడుకునేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు మరియు మన డైనమిక్ ముఖ్యమంత్రి గారి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని మనం చాలా ఈజీగా టేకప్ చేయొచ్చు, దాన్ని టేకప్ చేయాలి కూడా. ఓకే గోపాలకృష్ణ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలని దాటి ఈ ప్రాజెక్టు సాకారం కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలని నిపుణులు, రైతు సంఘాల విన్నపం? ముఖ్యంగా దీంట్లో క్లియర్గా మనం ఈ లోయర్ రైపేరియన్ రైటు, అట్లాగే గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం రిమైనింగ్ వాటరు మనం వాడుకునే హక్కు ఉంది కాబట్టి ఆ విషయాన్ని పైన ఉన్నటువంటి ఒరిస్సాకు కానీ తెలంగాణకు కానీ క్లియర్గా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అనవసరంగా ఇంటర్నల్గా తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళకి అయ్యే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అది వాళ్ళ అంతర్గత సమస్య. ముఖ్యంగా ఇవాళ వృధాగా పోయే వరద జలాల నుంచి మనం వాడుకోవటంలో ఏమాత్రం కూడా ఇందులో డౌట్ లేదు. అట్లాగే వాళ్ళ అభ్యంతరాలు కూడా సహేతుకం కాదు. ఈ విషయాలను క్లియర్గా చెప్పాలి. అన్ని రకాల అనుమతులు కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే విధిలేని పరిస్థితిలో కృష్ణా జలాలు శ్రీశైలంకి రాని పరిస్థితిలో గోదావరి జలాలని వాడుకోవాల్సిన అనివార్య పరిస్థితి మనకు ఏర్పడింది మన రాష్ట్రానికి. ఆ పరిస్థితిలో G10, G12 నుంచి కూడా నీరు వస్తూ ఉన్నాయి, పైనుంచి కూడా నీరు వస్తూ ఉంది, బోల్డ్ వేస్ట్ అవుతూ ఉంది. వీ కెన్ యూజ్ ది రిమైనింగ్ వాటర్ అని చెప్పి గోదావరి ట్రిబ్యునల్ చెప్తా ఉంది. అట్లాగే మీరు క్లాస్ 4లో కూడా క్లియర్గా
యూ కెన్ డైవర్ట్ టు అదర్ బేసిన్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఏది రిమైనింగ్ వాటర్స్ నుంచి. అదే దాంట్లో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీ ఇవాళ ఆ దిశగానే ముందుకెళ్తా ఉంది. దాంట్లో మన విషయాలు మన కరువు పీడిత రాయలసీమకు కానీ ఈ బహుముఖ లాభాలు ఉన్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ముందుకెళ్ళటానికి ఈ ఉన్న విషయాలు సాంకేతిక పరమైన అంశాలు అన్నీ కూడా అటు సిడబ్ల్యూసి దృష్టికి అట్లాగే ఇతర రాష్ట్రాల దృష్టికి కూడా తీసుకెళ్ళి పై రాష్ట్రాలకు కూడా ఏ విధమైన అభ్యంతరం లేని ఈ ప్రాజెక్టుని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకెళ్ళటానికి చాలా అవకాశాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఓకే రమేష్ బాబు గారు, సాధారణంగా దిగువన ఉండే రాష్ట్రాలకు మిగులు జలాలను వాడుకోవటంలో ఎలాంటి హక్కులు ఉంటాయి? ఈ విషయంలో గత అనుభవాలు, వివాదాల తీర్పులు ఏం చెప్తున్నాయి? ఇంతవరకు నేను చెప్పినట్టు కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1976లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మిగుల జలాలు వాడుకునే హక్కు కల్పించిందండి. అలానే ఇప్పుడుండే ఎగ్జాంపుల్ చూస్తే బీహార్, వెస్ట్ బెంగాల్ మధ్యలో బన్సీ సౌద్ అనే డ్యామ్ ఒకటి ఉందండి. ఈ డ్యాము ఈ డ్యామ్ వద్ద బీహార్ గవర్నమెంటు రెయిన్ వాటర్ ద్వారా ఏర్పడే ఈల్డ్ని యూస్ చేసుకునే విధంగా వాళ్ళు దాన్ని హక్కులు పొందగలిగారు. అట్లానే మనం ఇంటర్నేషనల్ లాస్ కూడా చూస్తే ఈక్విటబుల్ యూటిలైజేషన్ బై ది డౌన్ స్ట్రీమ్ ఏరియాస్ అని ఒక ప్రిన్సిపల్ ఉందండి. డౌన్ స్ట్రీమ్ ఏరియాసు వేస్టేజ్ కాకుండా ఆ వాటర్ని యూస్ చేసుకునే హక్కు ఆ యొక్క ప్రిన్సిపల్ ద్వారా తీసుకోగలిగాయి కొన్ని కంట్రీస్. అట్లానే ఇప్పుడు మనం ఎన్డబ్ల్యూడిఏ గోదావరి కృష్ణా పెన్నా లింక్ అనే ప్రాజెక్ట్ని ఈ సర్ప్లస్ వాటర్ ద్వారానే డిజైన్ చేస్తుందండి. కనుక ఈ సర్ప్లస్ వాటర్ని యూస్ చేసుకునే అవకాశాలు ఏ విధంగా చూసినా ఈ దిగువ రాష్ట్రాలకు హక్కుగానే పరిగణించవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణకి, ఒడిశాకి అభ్యంతరాలు ఉన్నాయో వాటికి నష్టం జరుగుతుందని చెప్తున్నారో, ఈ ప్రాజెక్టు పూర్తయితే లాభపడేవేంటి? ఈ ప్రాజెక్టు పూర్తవుతే వాటికి ఉన్న ప్రాజెక్టులకి ఎటువంటి లాసు లేదు. వాళ్ళకున్న షేరు ఏదైతే ట్రిబ్యునల్స్ అలాట్ చేస్తాయో వాటి ద్వారా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని దిగువ రాష్ట్రాలు ఆల్రెడీ యూస్ చేసుకుంటున్నాయని చెప్పి మనము ఆ షేర్ని ఎక్కువగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ని యూస్ చేసుకోవచ్చు, కానీ ప్రొవైడెడ్ ఈ ఎగువ రాష్ట్రాల్లో ఏదైనా డ్యామ్ కట్టి దాన్ని స్టోరేజ్ చేసుకుంటే మీకు ఏ విధమైన కాంపన్సేషన్ రాదు అని ఉంది. కనుక మనము ఎగువ రాష్ట్రాలతో సామరస్యంగా ఈ యొక్క చట్టాన్ని వారితో డిస్కస్ చేసి మనకున్న హక్కులని మనము కాపాడుకుంటూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగితే ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. అలానే రాయలసీమ నిజంగా రత్నాసీమ అవుతుంది. ఓకే, గోపాలకృష్ణ గారు చెప్పండి. ముఖ్యంగా ఏంటంటేనమ్మా 1986లో 36 లక్షల వరద వచ్చి మనం అతలాకుతలం అయిపోయాం. ఆ టైంలో మనం భరించాం. చివరి రాష్ట్రంగా దాన్ని భరించాం కాబట్టి వరద జలాలు వాడుకునే సహజ సూత్రం మనకుంది. అట్లాగే ఎగువ రాష్ట్రాలకి ప్రయోజనాలు వారి న్యాయబద్ధమైన నీటి అవసరాలు తీరాకే మనం పోలవరం బనకచెర్లకు వినియోగిస్తామని స్పష్టంగా చెప్తున్నాం. అట్లాగే అదే మాట మనం సిడబ్ల్యూసికి కూడా విన్నవించాం. ఈ పరిస్థితిలో తెలంగాణ పెద్ద అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా మనం ఈ ప్రాజెక్టుకి క్లియర్గా ముందుకెళ్లే అవకాశం ఉందమ్మా. రైట్ అండి, ధన్యవాదాలండి గోపాలకృష్ణ గారు, రమేష్ బాబు గారు. ఇది వాటి ప్రతిధ్వని.